ఆంధ్రప్రదేశ్ ఇండోర్లో మహారాజా యశ్వంతరావు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో అది నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. ఏంటంటే ఎలుకల వలన ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అన్నమాట, అప్పుడే పుట్టిన బేబీస్. సో అది అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అంట ఏంటి మధ్యప్రదేశ్లో. అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం నిజంగా అక్కడ ఉన్న ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించి వాళ్ళకి శిక్ష అయితే వేయాలి. అది డైరెక్ట్గా మర్డర్ కేసే. ఇద్దరు చిన్నపిల్లల్ని, అభాగ్యుల్ని, అభంశుభం చెల్లిని, పసివాళ్ళని చంపింది అందుకు కంపల్సరీ ఏదైతే యావజ్జీవ కారాగార శిక్ష అయితే వేస్తారు కదండి, మర్డర్ కేసే వేయాలి. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. ఎందుకంటే హాస్పిటల్లో ఐసీయూలో హాస్పిటల్లో జనరల్ వార్డులో కాదు, ఐసీయూలో ఎలకల కొరకు చనిపోయారంటే ఇంకా ఇండియాలో మన హాస్పిటల్ ఇవి గవర్నమెంట్ హాస్పిటల్ అని ఎక్కడున్నాయో చూసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డెవలప్ అయిపోతున్నామని చెప్పే కన్నా ముందు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉన్నాయి, మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎలా ఉన్నాయి, అవన్నీ తర్జనా చేసుకుని వాటిని బేరీజ్ చేసుకుంటే తప్ప మనం డెవలప్ అయిపోతుందని చెప్పకూడదు. ఎందుకంటే మొన్న చూడండి రాజస్థాన్లో పాప 7 మంది చిన్నారులు అలా చనిపోయారు. గవర్నమెంట్ స్కూల్ గోడ పగిలి, అంటే అది అమాంతంగా పడిపోదు కదా, ముందు నుంచే కొన్ని సూచనలు అయితే ఇస్తుంటుంది. అప్పుడు అధికారులు యాక్ట్ చేయాలి కదా. సో సంబంధిత అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం వలన ఆ 7 చిన్నారులు చనిపోయారు. ఆ 7 చిన్నారులు చనిపోవడానికి కారణమైన సంబంధిత అధికారులు అయితే అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష అయితే వేయాలి. అలాంటి శిక్షలు వేస్తే తప్ప ఇండియా అయితే బాగుపడదు. ఎందుకంటే అప్పుడు భయపడతారు, అరే ఇప్పుడు దీనికి నేనే కదా బాధ్యతని, నాకే శిక్ష వేస్తారని చెప్పి వాళ్ళు భయపడి కనీసం రెస్పాన్సిబుల్ తీసుకొని అవన్నీ చేస్తారు. పాపం వాళ్ళ స్కూల్కి వెళ్ళే పిల్లలే 7 చనిపోయారు. ఇక్కడ పాపం 2 ఇన్ఫాంట్స్ ఎలుకల కొరికి చనిపోయింది అనమాట. పాపం వాళ్ళు చెప్పుకోలేరు, ఆ ఏడుస్తూ ఉంటారు. ఆ బాధ అలాగే తెలియదు. ఎందుకంటే సంబంధిత అధికారులు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి పెద్ద బిల్డింగ్లో ఉంటారు. ఐసీయూలో ఎలకలు రావడం ఏంటండి, ఇది ఇండియాలో ఉన్న పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు బాగుపడితే తప్ప ఇండియా డెవలప్ అయినట్టు మనం ఫిక్స్ అవ్వకూడదు అనేది నా ఒపీనియన్.